ఉత్తరం దిక్కు అనగానే అందరికీ చాలా 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 మంచి ఉద్దేశాలు ఉంటాయి. ఉత్తరం అనగానే చాలా ఇష్టపడతారు. తూర్పు తర్వాత ఈశాన్యం తర్వాత అంతటి ప్రముఖమైన స్థానాన్ని సూచించే ఇది ఒక చక్కటి శుభదిక్కుగా కూడా ఈ ఉత్తరాన్ని చెప్తారు. చాలా మంది ప్రత్యేకంగా కూడా ఉత్తరం వైపు పెట్టి కట్టుకోవడం అనేది వాళ్ళకి పడినా పడకపోయినా ఉత్తరం అంటే ఒకలాంటి చక్కటి అభిప్రాయం అనేది అందరికీ ఉంటుంది. ఎందుకంటే ఉత్తరం అనేటప్పటికి దాన్ని కుబేర స్థానం అని, కుబేరుడు అంటే శ్రీనివాసుడు కలియుగ మన వెంకటేశ్వర స్వామికే అప్పు ఇవ్వగలిగినంత వ్యక్తిగా చెప్తారు. కాబట్టి అంతటి ప్రాముఖ్యత అనేది ఈ ఉత్తర స్థానానికి మనం చెప్పుకుంటాము. అలాగే ఈ ఉత్తరం విషయం వచ్చేప్పటికి ఈ ఉత్తర దిక్కుకి సంబంధించిన గ్రహాధిపతిగా బుధుడిని చెప్తాము. బుధుడంటే చక్కటి సమయస్ఫూర్తి, ఆకుపచ్చ రంగు, తెలివితేటలు, ఒక మాటకి 10 రకాలైన సమాధానాలు చెప్పగలిగిన సత్తా ఉన్నవాడుగా, తర్వాత సమయస్ఫూర్తితో పాటు చమత్కారంగా మాట్లాడే వ్యక్తిగా, చక్కటి వ్యాపార సరళి ఉండే వ్యక్తిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఉత్తర దిక్కు విషయంలో కూడా అందరికీ ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే, మొట్టమొదటిది ఎవరెవరి మీద ప్రభావం చూపిస్తుంది అన్న విషయాన్ని చూస్తే దీంట్లో వ్యాపారస్తుల్ని చూసుకోవచ్చు, అలాగే స్త్రీలకు సంబంధించి, సంతానానికి సంబంధించి, ధనానికి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి అన్ని అంశాల మీద దీనికి ఒక చక్కటి పట్టు అనేది దీనికి ఈ యొక్క ఉత్తర దిక్కుకు అనేది ఉండడం జరుగుతుంది. అందుకని చెప్పి ఎవరైనా ఏదైనా చాలా ఘనంగా వివాహాలు అవి చేసిన వేడుకలు చూసినప్పుడు అమ్మో వాళ్ళు కుబేరుడు అంతటి వాళ్ళ అన్న మాటను మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ కుబేరుడు అంటే అందరికంటే అత్యధికంగా ధనికుడు అని మనం చెప్పుకోవడం, ఆ కుబేరుడికి కూడా కేటాయించిన స్థానంగా దీన్ని చెప్తాం. కాబట్టి మనం ఈ దిక్కుకి ఈ రకమైన ప్రాముఖ్యతని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇది వాయువ్యానికి ఈశాన్యానికి మధ్యలో వచ్చే దిక్కుగా దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఉత్తరం దిక్కు వ్యాపారానికి ఈ రకమైన ఎదుగుదలకు కూడా సంబంధించి ఉంటుంది. ఎవరికైతే ఉత్తరం దిక్కు అన్ని విధాలుగా కూడా, ఉత్తరం అనేది ఎప్పుడూ అన్ని విధాలా బాగున్నప్పుడు చాలా శుభ ఫలితాలు అనేవి ఏర్పడతాయి. అదే ఉత్తర దిక్కులో ఏమైనా ఇబ్బందులు లాంటివి ఉన్నా దానివల్ల కొంత ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఉత్తర దిక్కు విషయంలో నిర్మాణం చేసేటప్పుడు ఒక గృహ నిర్మాణంలో తప్పనిసరిగా ఉత్తరానికి ఎక్కువ స్థలం వదలాలి, దక్షిణానికి తక్కువ వదులుకోవాలి. అదే రకంగా తూర్పుకి ఎక్కువ వదలాలి, పడమరికి తక్కువ వదలాలి. ఉత్తరం అనేది చాలా డెలికేట్ స్థానం కాబట్టి ఉత్తరం ప్రహారీ గోడను కట్టేటప్పుడు కూడా చాలా తేలిక, దీనికంటే కంపేర్ చేస్తే కొంచెం తగ్గించి కట్టడం అనేది, ఇవన్నీ కూడా చేసిన మీదట ఉత్తరం వైపు ఎప్పుడు అన్ని విధాలుగా కూడా ఫేవరబుల్ గానే ఉంటుంది. పద్మచారాయణ గారు, అలాగే ఉత్తరం చాలా మంచిది, కుబేర స్థానం అని అంటుంటారు అన్నారు కదా, మరి దాని గురించి మరిన్ని విషయాలు చెప్తారా? తప్పనిసరిగా ఇప్పుడు కుబేర స్థానం అని చెప్పి ఇప్పుడు మనం ఎందుకు అంటున్నాం అంటే, కుబేరుడు అంతటి వాడు ఎంతో ధనికుడు అన్న విషయాన్ని దీంట్లో ప్రత్యేకంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఆ కుబేరుడికి ఇది ఒక స్థానంగా కేటాయించుకున్నామని కూడా చెప్పాను. దీనివల్ల శుభ ఫలితాలు ఎలా ఉంటాయంటే, ఉత్తరం ఎప్పుడూ కూడా మనకి పల్లంగా ఉండాలి, నీటికి స్థానంగా కూడా చెప్తాము, ఇక్కడ స్త్రీలకు సంబంధించిన స్థానంగా కూడా చెప్తాము. కాబట్టి ఎప్పుడూ నీరు నిల్వ ఉండడమైనా, తర్వాత దీనికి సంబంధించి పల్లంగా ఉండడము, అలాగే వీటి వల్ల ఎలా ఉంటుందంటే స్త్రీలకి అభివృద్ధి అనేది, ఆరోగ్యపరంగా బాగుండడం అనేది, ఇంట్లో సంతానం చాలా చక్కగా ఎదుగుదల అనేది, సంతాన లోపాలు లేకుండా ఉండడం అనేది, స్త్రీలకి సంబంధించి అన్ని విషయాల్లో కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకి అనుగుణంగా కుటుంబ సభ్యులు ప్రోత్సహించడం అనేది, కుటుంబంలో కూడా ఒకదానికని పెడితే 2 పనులు అవ్వడం అనేది, ధనానికి సంబంధించి కూడా పట్టిందల్లా బంగారం అవడం, ఎప్పుడు ఇవన్నీ కూడాను శుభ ఫలితాలు. మనకి ఈ యొక్క ఉత్తరం ఇచ్చే శుభ ఫలితాలు ఎలా ఉంటాయంటే, పట్టింది బంగారం అవడము, ఏ పని చేసినా కలిసి రావడం అనేది, ధనానికి వెతుక్కొని పరిస్థితి అనేది లేకుండా, ఇలాంటివన్నీ కూడా ఒక చక్కటి విషయంగా దీన్ని చెప్తారు. పిల్లలు కూడా చక్కటి ఎదుగుదల, స్కూల్లో కూడా చక్కటి ప్రైజెస్ రావడము, విద్య కూడా అధికంగా రావడము, జ్ఞానం అనేది అధికంగా ఉండడము, ఆధ్యాత్మిక చింతన కూడా చాలా సందర్భాల్లో అందులో ఉండే వాళ్ళకు ఉండడము, చక్కటి ప్రసంగాలు మంచిగా నేర్పుగా ప్రసంగించడము, సమయస్ఫూర్తిగా సమాధానం ఇవ్వడము, ఎవరు ఊహించని విధంగా మెలికపెట్టి మాట్లాడే వేయనము, ఇలాంటివన్నీ, వీటితో పాటు చమత్కార ధోరణి, దానితో పాటు వ్యాపారంలో చాలా చక్కగా రాణించడం, ఒక వ్యాపారానికి 3 వ్యాపారాలు చేసినా కూడా కలిసి రావడము, తర్వాత పట్టింది బంగారం అయినట్టుగా ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళకి అందరూ అనుకూలంగా ఉండడము, వీళ్ళ మాట చెల్లుబాటు అవ్వడము, ఇవన్నీ కూడా దీంట్లో ఉంచే శుభ ఫలితాలుగా చెప్తాము. ఎప్పుడైతే ఉత్తరం అనేది అన్ని విధాలుగా కూడా బాగుంటుందో ఈ రకమైన ఫలితాలు అనేవి మనం చూడడం జరుగుతుంది. అలా కాకుండా కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే, ఈ ఉత్తరం అనేది తెగిపోవడం, ఉత్తరం అనేది అతిగా పెరిగిపోవడము, లేకపోతే ఉత్తరానికి సంబంధించి ఉత్తర వాయువ్యానికైనా దేనికైనా వీధి సోలలు లాంటివి తగలడము, వీటన్నిటి వల్ల అక్కడ ఏదైనా ఎత్తైన సెల్ టవర్స్ ఉండడము, లేకపోతే ఎత్తైన దిబ్బలు ఉండడము, రాళ్లగుట్టలు ఉండడము, వీటన్నిటి వల్ల ఆ సున్నితమైన ఆ ఉత్తరం అనే దిక్కుకి కొంత ఇబ్బందికరంగా ఉండడం బట్టి స్త్రీలకి మానసికంగా బాగుండకపోవడం, భార్యాభర్తల మధ్య కీచులాటలు ఉండడము, భార్య చెప్పింది భర్తకి సక్రమంగా తోచకపోవడము, తర్వాత వీళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా అది
ప్రోత్సాహకరంగా లేకపోవడము, పిల్లలు కూడా ఆశించిన రీతిగా లేకుండా కొంత ఆరోగ్యపరమైన ఇబ్బందులతో బాధపడడం అనేది, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించడం అనేది, ప్రతి చిన్నదానికి కుటుంబంలో ప్రతివారు రెండో వాళ్ళతో కీచులాడుకోవడం అనేది, తగాదాలు రావడం అనేది, ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఈ రకంగా ఉత్తరంలో ఏదైనా అడ్లున్నా ఇబ్బందులున్నా ప్రహరీ కూడా లేకుండా కట్టిన ఉత్తరానికి సంబంధించిన ఇబ్బందులుగా కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఎప్పుడు కూడా దాని మీద పరిసరాల వాస్తు కూడా వ్యక్తి మీద ప్రభావం చూపిస్తుంది. మన ఇంటి వాస్తు అన్ని విధాలా సక్రమంగా ఉన్నప్పుడు పరిసరాల వాస్తు ప్రభావం కేవలం కొంచెమే ఉంటుంది. కాబట్టి మనం కేవలం మన ఇల్లు అన్ని విధాలుగా కూడా బాగానే కట్టుకున్నాం కదా, పరిసరాల్లో ఏముందిలే, ఉత్తరంలో మనకి ఎంత పెద్ద పెద్ద బహుళంతస్తుల నిర్మాణం ఉంటే ఏమైంది, పెద్ద కట్టడాలు ఉంటే ఏమైంది, రాళ్ల దిబ్బలు ఉంటే ఏమైంది అని అనుకోవడానికి లేదండి. మన ఇంటికి పరిసరాల్లో మంచి చెరువు ఉన్నా కూడా, లేకపోతే మంచి నీటి ప్రవాహం ఉన్నా, ఏదన్నా ఉన్నా అది మంచి ఫలితాలు ఎలాగైతే ఇస్తుందో వీటి వల్ల కూడా కొంత ఇబ్బందికరమైన అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉత్తరం దిక్కుకు సంబంధించి మనం నిర్మాణంలో ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే ఇవి చక్కటి శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. పద్మచారాణి గారు, మరి అలాగే ఉత్తరం పెరిగినా తగ్గినా ఫలితాలు ఎలా ఉంటాయో చెప్తారా? మంచి ప్రశ్న. ఇప్పుడు ఉత్తరం పెరగడము తగ్గడము అన్న విషయాన్ని చూసినట్లయితే ఉత్తరం ఎప్పుడైతే పెరుగుతుందో దాంట్లో ఆటోమేటిక్గా మనకి ఈశాన్యం వాయువ్యం తగ్గినట్టుగా ఉంటాయి. అంటే ఇంటి యొక్క నిర్మాణం మోడలే మారిపోయినట్టు కనబడుతుంది. ఎప్పుడైతే ముందుకు వచ్చినట్టుగా కనబడుతుందో ఆటోమేటిక్గా ఈశాన్యము వాయువ్యం తగ్గడం బట్టి ఈశాన్యం అనేది గురుస్థానంగా, పెద్దలకు సంబంధించిన స్థానంగా, దాంతోపాటు వైరాగ్య స్థానంగా, తర్వాత ధనం సంతానం అన్నిటికీ సంబంధించిన స్థానం కాబట్టి దానికి సంబంధించిన ఇబ్బందులు, వ్యక్తులకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఆశాజనకంగా లేకపోవడము, తర్వాత దాంతోపాటుగా ఎంత రావాల్సిన డబ్బులు సకాలానికి చేతికి అందకపోవడము, దానివల్ల ఎప్పుడు కూడా ఘర్షణాత్మకంగా ఉండడము, అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడము, దీర్ఘకాలిక అనారోగ్యాలు రావడం అనేవి జరగడం చూస్తాం. అదే రకంగా ఇది దాంతోపాటు వాయువ్యం అనేది కూడా తగ్గిపోతుంది. ఈ వాయువ్యం తగ్గడం అనేది చాలా నవీన గ్రంథాల్లో ఎలా రాస్తున్నారంటే వాయువ్యం తగ్గినా మంచిదే, నైరుతి తగ్గినా మంచిదని కొన్ని పుస్తకాల్లో చదవడం జరిగింది. కానీ అది కాదండి. ఏ నిర్మాణంలో కూడా అంతా సక్రమంగా ఉండాలి. పర్ఫెక్ట్ చతురస్రాకారం కానీ దీర్ఘ చతురస్రాకారంలో కానీ మనం చేపట్టిన నిర్మాణం ఉండాలి తప్ప మనకి నైరుతి అంటే ఇష్టం లేదు కాబట్టి నైరుతి తగ్గిపోయినా పర్వాలేదు, వాయువు అంటే మనకి పడదు కాబట్టి తగ్గినా పర్వాలేదు అన్నది కాదు. అన్నీ సంపూర్ణంగా ఉన్నప్పుడే ఒక భోజనానికి సంపూర్ణత అనేది మనకు వస్తుంది. ఏది తగ్గినా అది సంపూర్ణత అనిపించుకోదు కాబట్టి పూర్తిగా ఉన్నప్పుడు మాత్రమే మనం దాన్ని ఆస్వాదించగలుగుతాం. కనుక ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎవరైనా సరే. ఇప్పుడు వాయువు అనేది తగ్గినప్పుడు అది పిల్లల మీద, అంటే సంతానం మీద, సంతానం అభివృద్ధి మీద, అలాగే స్త్రీల మనోభావాల మీద, తర్వాత వ్యాపారం మీద, అన్నిటి మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే వాయువ్యం అనేది తగ్గిపోతుందో దాని పరంగా ఆ రకమైన ఇబ్బందులు, పిల్లలతో సరైన సక్రమమైన అనుబంధాలు లోపించడం అనేది, అలాగే స్త్రీలకు కూడా మానసిక వికారాలు, మానసికంగా బాగుండకపోవడం అనేది, రకరకాల ఆలోచనల పరంపరలతో వాళ్ళు కుటుంబాన్ని కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యం చేసే పరిస్థితులు రావడం అనేది, తర్వాత దాంతోపాటుగా వ్యాపారంలో ఎదుగుదల అనేది లేకుండా స్పష్టంగా ఇబ్బందులు కనబడడం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. కనుక ఎప్పుడైనా సరే ఉత్తరం పెరగడం బట్టి ఈ రెండు తగ్గుతాయి అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకొని దాన్ని సరిగ్గా సవరించుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఉత్తరం తగ్గిపోతుంది, అంటే ఉత్తరం తెగిపోయినట్టుగా ఉంటుంది. ఈ ఉత్తరం తెగిపోవడం బట్టి ఎలా ఉంటుందంటే దాంట్లో మీకు ఈశాన్యం అనేది, తర్వాత వాయువ్యం అనేది ముందు పెరిగిపోయినట్టు ఉంటాయి. చాలా చోట్ల ఈశాన్యం పెరిగిపోతే చాలా మంచిది కాబట్టి అది ఎంత పెరిగితే అంత మంచిదే అన్న ఉద్దేశంలో కూడా ఉన్నారు. మనం గత ఎపిసోడ్స్లో కూడా చెప్పుకున్నాం. అలా పెరిగిపోవడం అంటే ఈశాన్యం పెరగడము అనేది మినపగింజ ప్రమాణం మాత్రమే. దాన్ని ఈశప్రాచి అంటారు. అంటే కనీ కనబడనట్టు పెరగాలి తప్ప అతి సర్వత్ర వర్జేయత్ అన్నట్టుగా విపరీతంగా పెరిగిపోవడం కాదు. అది పెరిగిపోవడం బట్టి, ఇటు పక్కన వాయువ్యం పెరిగిపోవడం బట్టి ఉత్తరం అనేది కోత పడినట్టుగా అయిపోతుంది. దానివల్ల ఎలా అయిపోతుందంటే ఎప్పుడైతే ఈ ఈశాన్యం విపరీతంగా పెరిగిపోతుందో వ్యక్తికి లౌకికమైన విషయాల్లో బాధ్యతలు ఎక్కువైపోయి కుటుంబాన్ని కొంత నెగ్లెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ యజమాని ఎప్పుడైతే లౌకిక అంశాలు, అంటే ధనాన్ని ఎలా మనం ఆదాయాన్ని పెంచుకోవాలి, ఎలా నిరంతరం కష్టపడాలి అన్న విషయాల్లో ఎప్పుడైతే ఆసక్తిని అపరిమితంగా పెంచుకుంటారో వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ దాని చుట్టూ తిరుగుతున్నప్పుడు కుటుంబంలో మనం ఈ పిల్లల్ని కొంతవరకు నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇంట్లో భార్య స్థానాన్ని కూడా కొంత దెబ్బ తగిలే అవకాశం ఉంది. కాబట్టి లౌకిక అంశాలకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం బట్టి ఈ రెండిటి విషయాల్లో ఇబ్బంది కలుగుతుంది. కనుక ఈశాన్యం ఎంత పెరిగిపోతే అంత మంచిది అన్న అంశం కాదు అక్కడ. అలాగే వాయువ్యం కూడా పెరగడం బట్టి ఏమవుతుందంటే వ్యక్తి అదే పనిగా రుణాలు చేయవలసిన పరిస్థితి రావడం,
మానసిక సంఘర్షణ, అంతుపట్టని మానసిక వ్యాధులకి లోను కావడం అనేది, తర్వాత విద్యాపరంగా ఎదుగుతున్నప్పుడు కూడా అనుకోని ఇబ్బందులు రావడం అనేది, ఇలాంటివన్నీ వస్తాయి. విదేశీయానానికి ప్రయత్నిస్తున్నా కూడా దరిదాపుల్లోకి చాగిపోవడము, లేకపోతే విదేశాలకి విద్యరీత్యా వెళ్ళినా కూడా అక్కడ సక్రమంగా నిలదొక్కుకోలేక వెనక్కి రావడం. స్టెబిలిటీ ఆఫ్ మైండ్ అనేది జీవితంలో వ్యక్తి ఎదుగుదలకి చాలా ముఖ్యమైన అంశం. అంటే వ్యక్తి యొక్క వ్యక్తిగత అంశాల్లో మానసిక స్థిరత్వం అనే దానికి కేటాయించిన స్థానంగా వాయువ్యాన్ని కూడా చెప్తాం. కాబట్టి ఈ వాయువ్యంలో పెరగడాలు, తగ్గడాలు, తెగడాలు ఇలాంటివి ఏ ఉన్నా కూడా అది వ్యక్తి మీద, ముఖ్యంగా పిల్లల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. పిల్లల యొక్క అభివృద్ధి కుంటుపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే వాళ్ళు అనుకున్న దాంట్లో చక్కగా సెటిల్ అవ్వడానికి బుద్ధి వికాసం అనేది చాలా తోడ్పడుతుంది. వ్యక్తి మనసులో అనుకోవడం వేరు, వ్యక్తీకరించడం వేరు. వ్యక్తీకరించకపోతే మన మనసులో ఏముందన్నది అవతల వాళ్ళకి తెలియదు కదా. ఆ వ్యక్తీకరణకి తోడ్పడే స్థానంగా కూడా మనం ఉత్తరాన్ని చెప్తాం. కాబట్టి ఉత్తరం అనేదే తెగిపోయినప్పుడు వ్యక్తీకరణ లోపాలు, మాటలో స్పష్టత లేనితనాలు, చెప్పాలనుకున్న అంశాలని మనసులోనే మింగేయడం, చెప్పడానికి కంగారు, భయం, ఆందోళన, అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని మనమే ముందు విపరీతంగా ఆలోచించటం, ప్రతి విషయాన్ని మనకు అన్వయించుకుని కంగారు పడడం అనేది, చెప్పాలి అనుకున్నవన్నీ చెప్పలేకుండా ఉండిపోవడం, ఇలాంటివి ఎన్నో అంశాలకి కారణం. కనుక ఉత్తరం తెగడం, ఉత్తరం పెరగడం అనేవి ఏమీ లేకుండా జాగ్రత్త పడినట్లయితే ఉత్తరం వల్ల చాలా శుభస్థానంగానే మనం చెప్పుకోవచ్చు. పద్మచారాణి గారు, మరి ఉత్తర వీధి ఫలితాన్ని తెలియజేస్తారా? చక్కగా ఉంది. ఇప్పుడు వీధి ఫలితాలు అంటే, ఉత్తరం వీధి అంటే మనం ఉత్తరముఖంగా ఇల్లు కట్టుకున్నప్పుడు మన ఇంటి ముందు వచ్చే వీధిని ఉత్తర వీధిగా చెప్తాం. కొంతమంది ఏం చేస్తారంటే ఉత్తరం వీధిలో మనకి స్థలం ఉన్నా కూడా దాన్ని వాళ్ళకి శాస్త్రరీత్యా ఇలా పడింది, ఇలా పడలేదు అనుకో దాన్ని తిప్పి కట్టుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకి నచ్చినట్టుగా, అది తూర్పు కావచ్చు, పడమర కావచ్చు, అది వేరే సంగతి. దాని ఫలితాలు అనేవి వాళ్ళ జాతకంతో అన్వయించుకొని చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఉత్తరం వీధిలో విషయాన్ని తీసుకున్నట్టయితే ఆ ఉత్తర వీధి అనే దాని యొక్క అది పరిసరాల వాస్తులోకి వస్తుంది. మన ఇంటి వాస్తు అంతా బ్రహ్మాండంగా ఉన్నప్పుడు పరిసరాల వాస్తు ప్రభావం 5 to 10% కంటే మన మీద ఉండదు. కానీ మన ఇల్లే సక్రమంగా లేనప్పుడు పరిసరాల వాస్తు ప్రభావం కూడా కొంతమంది ఇబ్బంది పెడుతుంది. కనుక ఇబ్బంది అయినా పట్టచ్చు, మంచి కూడా చేయొచ్చు. ఇబ్బందే కాదు, పెద్దలా అనుకోవాల్సిన అవసరం లేదు. పెద్ద దాంట్లో మంచి చెడ్డల యొక్క సమన్వయమే వాస్తు శాస్త్రం. మంచిని మంచిగా తీసుకుంటే దాన్ని పెంచుకోవాలి, చెడు కూడా కనబడినప్పుడు దాన్ని తెంచుకునేట్టుగా మనం జాగ్రత్త పడాలి. పద్మచారాణి గారు, మరి జ్యోతిష్య శాస్త్రపరంగా ఉత్తర దిక్కు పడని వారు ఉంటారంటారా? అంటే అన్ని దిక్కులు అందరికీ పడాలని ఎక్కడ లేదమ్మా, మొదటి అంశము. ఎందుకంటే ఉన్న 4 దిక్కులు, 4 దిక్కుల్లో కూడా యాక్చువల్గా 4 దిక్కుల్లో ప్రధానమైన దిక్కుగా కూడా మనం దీన్ని చెప్తాము. అలా అనుకుని అందరూ కట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ అనుభవపూర్వకంగా అనేక రకాలైన జ్యోతిషపరంగా చూసుకున్నప్పుడు ఏంటంటే దీనికి సంబంధించి సాధారణంగా ఈ మీన లగ్నంలో కానీ లేకపోతే ఈ ధనుర్ లగ్నంలో కానీ పుట్టిన వాళ్ళకి జ్యోతిషపరంగా ఈ రకంగా ఉత్తరానికి సంబంధించిన ఇబ్బందులు అనేవి మనకు కనబడడం ఇందులో చూస్తున్నాం. అంటే ఉత్తరం తెగడం కానీ, ఉత్తరం పెరగడం కానీ, ఉత్తర వాయువ్యంలో వీధి సూలలు లాంటివి రావడం కానీ, ఉత్తరం ఊహించిన రీతిగా బాగా విపరీతంగా పెరిగిపోయో, లేకపోతే ఇలాంటివన్నీ కూడా ఉత్తరం ఎంట్రన్స్ పెట్టి కట్టుకోవడం కానీ, లేకపోతే ఉత్తరానికి సంబంధించి ఆ వీధుల్లో ఏదైనా ఇబ్బంది కానీ ఈ వీళ్ళలో చూస్తాం. ఎలా చూస్తున్నాము? ఈ ఉత్తరం ఇవ్వాల్సిన ఫలితాలు ఉత్తరముఖం పెట్టి కట్టుకున్నా కూడా ముఖ్యంగా ఈ మీన ధనుర్ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి రావాల్సినంత ఫేవరబుల్ ఇండికేషన్స్ రావటల్లా. అంటే ఎలా ఉండాలి? స్త్రీలకైతే స్త్రీలకు సంబంధించి ఆశించినట్టుగా ప్రోత్సాహకరంగా ఉండాలి. కానీ ఈ లగ్నాల్లో పుట్టిన వాళ్ళని కనుక మనం తీసుకున్నా, లేకపోతే ఈ బుధుడు ఎవరికన్నా ఇబ్బంది పెట్టే స్థానాల్లో ఉన్నా, బుధ దశలు నడుస్తూ బుధుడు యొక్క బాధక స్థానాల్లో ఎవరికన్నా ఉన్నా, లేకపోతే ముఖ్యంగా ఈ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకైనా దాంట్లో ఆశించిన అభివృద్ధి అనేది కనబట్టల్లా. అంటే వృత్తి కోసం ప్రయత్నించే వాళ్ళకి వృత్తి రాకపోవడము, వివాహం కోసం ప్రయత్నించిన వాళ్ళకి వివాహం, చాలా రకాలైన వివాహ ప్రయత్నాల్లో అన్ని దరిదాపుల్లోకి వచ్చి పోవడం అనేది, వృత్తిపరంగా రేపు మాపు అంటూ పోస్ట్ పోన్ అయిపోయే పరిస్థితులు రావడము, ధనాదాయం ఎంత వస్తున్నా కూడా సరిపోని పరిస్థితులు రావడము, పిల్లలకి సంబంధించి కూడా ఆశించినంత అభివృద్ధి లేకపోవడం, చెప్పాలనుకున్న అంశాన్ని స్పష్టంగా చెప్పలేకపోవడము, ప్రతిదీ మనసులో పెట్టుకుని మనోవేదనకి లోను కావడము, కుటుంబంలో భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోవడము, ఒకవేళ వివాహం అయినా కూడా భార్యాభర్తలు చాలా కాలం దూరంగా ఉండడము, అభిప్రాయ భేదాల వల్ల అది చాలా వరకు ఇబ్బందులకి దారి తీయడం అనేది, ఇలా అనేక రకాలైన అంశాలు. కొన్ని సందర్భాల్లో నత్తిగా మాట్లాడడం అనేది, చెప్పవలసిన అంశాన్ని సూటిగా స్పష్టంగా చెప్పలేక తర్జన పడ్డం అనేది, అలాగే శాస్త్రాల్లో కూడా దృష్టి అనేది చాలా వరకు తగ్గించుకోవడం అనేది, ఏకాగ్రత లోపించడం అనేది, ముందనుకున్న విషయాన్ని అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళలేకుండా ఆగిపోవడం అనేది, ఇలాంటివన్నీ గమనించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఉత్తరం అనేది చాలా మంచి దిక్కు కాబట్టి మనం అది పెట్టుకొని కట్టేసుకుందాం అనే అంశం
అనుకునే ముందు, ఎందుకంటే ఒకసారి జ్యోతిష్యంతో పాటు వాస్తుశాస్త్రాన్ని కూడా కలిపి చెప్పినప్పుడు మాత్రమే శాస్త్రానికి సంపూర్ణత సిద్ధిస్తుంది. మాకు అన్ని విధాలుగా కూడా బుధుడు చాలా చక్కగానే ఉన్నాడు అని మనమే అనుకుని బుధుడన్నా గురుడన్నా శుక్రుడన్నా శుభగ్రహాలుగా కూడా తీసేసుకుంటాం. కాబట్టి ఆ దశ మాకు చాలా చక్కగా ఉంటుంది. ఉత్తరం దిక్కంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఎవరైనా అందులో వెళ్ళిపోయి ఉండిపోవచ్చు, ఈశాన్యం అంటే చాలా మంచిది అన్న అంశాన్ని మీ అంతటి మీరు నిర్ణయం తీసుకోకుండా కొంచెం పక్కన పెట్టి ఆ శాస్త్రం మీద పట్టు కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమండి మాకు ఇలా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, లేకపోతే ఇలా ఈ ముఖం పెట్టి కట్టుకోవాలనుకుంటున్నాం, మాకు వచ్చిన స్థలమే ఈ రకంగా ఉంది, అయినా తప్పనిసరి పరిస్థితుల్లో మేము కట్టుకోవాలనుకుంటున్నాం అనుకున్నప్పుడు దానికి సంబంధించిన జాగ్రత్తలు, సూచనలు, దానికి కావాల్సినవన్నీ వీళ్ళు చెప్తారు. కాబట్టి మీరు ఆ రకంగా వెళ్ళాలి తప్ప ఉత్తరం అంటే చాలా మంచిదని చెప్పారు, మేము కట్టుకున్న అయినా కుబేర స్థానం కదా, ధనం వచ్చి పట్టలేదేంటి అనే వాళ్ళు ఉంటారు, ఉన్నధనం పోతుందేంటి అన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి అది మీకు పడిందో లేదో చూసుకున్నప్పుడు ధనం రావడం మాట ఉంచండి, ఉన్నది పోకూడదు. వ్యాపార అభివృద్ధి లేదేంటండి, మేము ఖచ్చితంగా ఉత్తరం పెట్టి కట్టామండి, ఎవరో చెప్పారు మాకు. మీరు ఆ వ్యక్తి దగ్గర కేవలం వాస్తు ప్రకారమే అడిగితే ఉత్తరం మంచిదని ఆ వాస్తుశాస్త్రవేత్త చెప్పు ఉండొచ్చు. కానీ మీ జాతకాన్ని కూడా పరిశీలించిన మీదట మీకు ఎంతవరకు పడుతుంది వాళ్ళు కన్ఫర్మ్ చేశాక మీరు ముందుకెళ్ళాలి తప్ప లేదు ఉత్తరం ఈశాన్యం మంచివి, మేము పెట్టి కట్టాము, మాకు ఇంకా ఏది ధనం మూటలు లేవేంటి అనుకోవడం అనేది కరెక్ట్ అంశం కాదది. దానివల్ల డిసప్పాయింట్మెంట్లోకి మీరు పెడతారు. కాబట్టి నిరుత్సాహపడద్దు. ఒక్కసారి జ్యోతిష్యం తెలిసిన వాస్తుశాస్త్రం దగ్గరికి వెళ్ళినప్పుడే మీకు సరైన ఫలితాలు వస్తాయి. కానీ కేవలం జ్యోతిష్కున్నే అడిగినా, కేవలం వాస్తు మాత్రమే తెలిసిన వాళ్ళని అడిగినా, దానికి వాళ్ళు వాళ్ళ వరకు మీరు ఇచ్చిన డేటా వరకే కదా వాళ్ళు చెప్పగలిగేది, అది వాళ్ళ దోషం కూడా కాదు. ఏది ఇచ్చినా రెండింటిని కలిపి సమన్వయపరిచి మనం చెప్పినప్పుడు తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయి. ప్రతి దిక్కులోనూ మంచి చెడ్డలు ఉంటాయి. ఉత్తరం అనేదే మంచిదని అనుకోవద్దు, చెడ్డదని అనుకోవద్దు. మీకు పడిందా లేదన్నది ముందు గమనించుకోండి. పద్మచారాణి గారు, మరి అలాగే నూతన నిర్మాణాలు చేపట్టే వారికి కావచ్చు, లేదంటే అద్దె ఇంట్లో ఉండేవారు కావచ్చు, ఉత్తర దిక్కు గురించి తీసుకోవాల్సిన ప్రత్యేకమైన జాగ్రత్తలు, సూచనలు ఉంటే తెలియజేస్తారా? అయితే ఇప్పుడు చాలా మంచి ప్రశ్న మనం అడిగింది. ఎందుకంటే నూతన నిర్మాణాల్లో అయినా, అది అద్దె ఇల్లు అయినా, సొంత ఇల్లు అయినా, ఆల్రెడీ నిర్మాణం అయిపోయిన ఇల్లు కొనుక్కుంటున్నప్పుడైనా మనం చాలా జాగ్రత్త పడి వాస్తు ప్రకారం అన్ని దిక్కుల్లోనూ శుభాశుభ ఫలితాలు అనేవి చూసుకుంటూ జాగ్రత్త పడుతూ మనం ముందుకెళ్ళాలి. అందులో ఏంటంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న అన్ని దిక్కులు కూడా అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయా లేదా, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ల్లో అన్ని పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయ్యాయా లేదా, అంటే 90 degrees ఉందా లేదా మన మూల అన్నది కూడా సరి చూసుకోవడం అనేది. అలాగే మనం కొనుక్కోబోయే ఇంటికైనా సరే ఈశాన్యంతో పాటు తూర్పుతో పాటు ఈ రకంగా ఉత్తరంలో నీరు ఉండడం అనేది, ఆల్రెడీ మనం కొనుక్కునే ఇంటికి ఏమన్నా అక్కడ నీటి నిల్వలు ఉన్నా కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు, నష్టం లేదు. అలాగే ఇంటికి ప్రహారీ గోడ అనేది చాలా ఖచ్చితంగా కావాలి. ప్రహారీ గోడ అనేది ఉత్తరం వైపు కన్నా కూడా మీకు దక్షిణం వైపు చాలా బలంగా కట్టుకోవాలి. అలాగే ఇంటి నిర్మాణం తర్వాత ఉత్తరానికి ఎక్కువ స్థానం అనేది మీరు వదులుకోవాలి, దక్షిణం కంటే కూడా ఉత్తరం వైపు ఎక్కువ స్థానం వదులుకోవాలి. అలాగే తూర్పు ఎక్కువ వదులుకోవాలి, ఇటు వచ్చే పడమర తక్కువ వదులుకోవాలి. తర్వాత ఈ గోడల నిర్మాణంలో కూడా ప్రహారీ గోడ అనేది కంచుకోట లాంటిది కాబట్టి వ్యక్తి మీద దాని యొక్క ప్రభావం కూడా ఉంటుంది. పరిసరాల వాస్తు ప్రభావంలో వచ్చే కీడుని చాలా వరకు తగ్గించే అవకాశం ఈ యొక్క రక్షణ కవచం లాంటి కంచుకోట లాంటి ప్రహారీకి ఉంటుంది. కాబట్టి దక్షిణ పడమర గోడలు అతి బలంగాను, ఈ ఉత్తరం తూర్పుకి సంబంధించిన కొంచెం ఇదిగాను కట్టుకోవచ్చు. హైట్లలో కూడా అవి బాగా దీన్ని మించి కట్టుకున్న నష్టం లేదు. స్థలాలు వదులుకునేటప్పుడు కూడా ఉత్తరంలో స్థలం అనేది ఎక్కువ వదులుకుంటే మీకు బాగానే ఉంటుంది. తర్వాత దాంతోపాటు నీటి నిల్వల స్థానంగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు కాబట్టి పర్వాలేదు. ఒకవేళ వాళ్ళు వసారాలు దించుకోవాలనుకున్నప్పుడు కూడా దీని వైపు దించుకుంటే నష్టం లేదు. దక్షిణం కంటే కూడా ఉత్తరం వైపు మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి. నీటి నిల్వల స్థానం అయినా కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. తర్వాత అన్నిటికంటే కూడా ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఈ కాంపౌండ్ వాల్ నిర్మాణం తర్వాత ఎక్కడా కూడా మీకు ఈ ఉత్తరానికి సంబంధించి ఈ యొక్క ఈశాన్యానికి సంబంధించి కానీ ఇటు పక్కన మీకు వచ్చి వాయువ్యానికి మధ్యలో వస్తుంది కాబట్టి ఈశాన్యాలు కానీ ఈ వాయువ్యాలు కానీ మూత పడకుండా కూడా చూసుకోవాలి. తర్వాత ఈ ఉత్తరం అనేది తెగడం కానీ ఉత్తరం పెరిగిపోవడం కానీ లేకుండా జాగ్రత్త పడాలి. ఇవి కనుక ఎప్పుడైతే పెరిగిపోతాయో కుటుంబ సభ్యుల మీద, తర్వాత స్త్రీల మీద, ఆరోగ్యం మీద, మగవారి మీద దీని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఇబ్బందులు పడతారు. అలాగే ఉత్తరం అనేది సక్రమంగా పెట్టుకొని కట్టుకునేటప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా ఉత్తరం అనేది పర్వాలేదు కట్టుకోవచ్చని మనం సొంత నిర్ణయం మనం తీసుకోకుండా, ఒకవేళ మీకు వాస్తు మీద విశ్వాసం ఉన్నప్పుడు తప్పనిసరిగా వాస్తు తెలిసిన జ్యోతిష్కుణ్ణి, ఎందుకంటే ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే వాస్తు చెప్పేవాళ్ళు జ్యోతిష్యం కానీ జ్యోతిష్య అనుభవం ఉండేవాళ్ళు వాస్తు కానీ కలిపి చెప్పడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరగడం బట్టి మేము జ్యోతిష్కుణ్ణి అడిగామండి మాకు ఇది బాగుంటున్నారని మేము పెట్టేసుకున్నామని అంటారు తప్ప వాస్తులో ఉండే దోషాలు వాళ్ళు స్థలానికి వచ్చి పరిశీలించడం అనేది చాలా సందర్భాల్లో జరగదు. లేకపోతే ప్లాన్ కూడా మీరు తీసుకెళ్లి చూపించకుండానే వాళ్ళని అడిగి కట్టేసుకుంటున్నాం అంటారు. వాళ్ళు మీ పేరు బట్టి పడిందో పడందో అంతవరకు వాళ్ళు చెప్పి తప్పుకుంటారు తప్ప స్థల పరీక్ష, ఉచ్చ నీచాలు, ఈసప్రాచి, అయం కట్టడం,
దిక్శోధన, తర్వాత దిక్కులు విదిక్కులుగా విభజించటము, అన్ని అంశాలు కూడా చూడడానికి వాస్తు పండితుడే చాలా అవసరం ఉంటుంది. అలానే వాస్తు పండితుడు ఆ స్థలంలో ఉండే ఇబ్బందులన్నీ కూడా మీకు పరిశీలించి చెప్పినా కూడా ఒకవేళ మీకు ఆ స్థలం పడుతుందా లేదా ఆ ముఖం అన్నది మళ్ళీ నిర్ణయించవలసింది జ్యోతిష్కుడు. కాబట్టి మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఉత్తరం అనే స్థలం కనుక మీకు ఉన్నప్పుడు ఉత్తరంలో ఎలాంటి సెల్ టవర్స్, ఇబ్బందులు, లేకపోతే తెగిపోవడాలు, పెరిగిపోవడాలు, పెద్ద పెద్ద రాళ్ళు, గుట్టలు, మట్టి దిబ్బలు, దానికంటే దక్షిణం పల్లంగా ఉండడం, లేకపోతే ప్రహారీ కూడా లేకుండా ఉండడం, నిర్మాణానికి అనుకూలంగా లేనట్టుగా ఉండే వాస్తు ఉండడం, ఇవన్నీ వీధులలో తగలడం, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అన్న విషయాన్ని పరిశీలించి దాన్ని సరిగ్గా చదును చేయడానికి, కరెక్ట్గా మీకు డిగ్రీలు చూసుకోవడానికి, మీకు ఇవన్నీ చేయడానికి వాస్తుశాస్త్రవేత్తను సంప్రదించినప్పటికీ కూడా అదే సమయంలో జ్యోతిష్కుడిని కూడా సంప్రదించి, లేకపోతే రెండూ తెలిసిన వారిని సంప్రదించి స్థలం దగ్గరికి తీసుకెళ్ళి క్లియర్గా, ఎందుకంటే ఇది గాల్లో చెప్పే అంశం లాంటిది కాదు. ఎందుకంటే అది మీరు ప్లాన్ చూపించాలి, లేకపోతే వ్యక్తిని తీసుకెళ్ళాలి తప్ప కేవలం మనం ఇక్కడ ఉండి అనుకుంటున్నా కూడా ఈ మధ్యకాలంలో ఎలా ఉంటుందంటే చాలా విషయాల్లో దిక్కుల్ని విదిక్కులుగా, విదిక్కుల్ని దిక్కులుగా భావించి కట్టేసుకోవడం జరుగుతుంది. అంటే దిక్కులుగా మనం ఏం చెప్తాం, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, విదిక్కులుగా ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం చెప్పినప్పుడు మీరు ఈస్ట్ అని మీరు అనుకుంటున్నది చాలా సందర్భాల్లో అది ఈస్ట్ అవ్వదు. మనం గనక ఇది పెట్టి చూసినప్పుడు ఈస్ట్ బదులు అది ఆగ్నేయాన్ని చూపిస్తూ ఉంటుంది మనం దిక్సూచి పెట్టి చూసినప్పుడు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ఉత్తర దిక్కు యొక్క ప్రాధాన్యతను శాస్త్రీయంగా సవివరంగా తెలియజేశారండి. ధన్యవాదాలు. ఇది ఈనాటి గుడ్ టైం ప్రత్యేక కార్యక్రమం. రేపటి గుడ్ టైం లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.